కార్తీక పౌర్ణమి నాడు తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలం పుణ్యక్షేత్రంలోని అరుణాచల కొండపై వెలిగించే మహాదీపం అత్యంత పవిత్రమైనదిగా మరియు విశేషమైనదిగా భావిస్తారు. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించాడు. ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనడానికి బ్రహ్మ, విష్ణువులు ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు శివుడు తనను తాను జ్యోతిర్లింగ స్వరూపంగా ప్రకటించి అరుణాచల కొండ రూపంలో కొలువై ఉంటానని చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున కొండపై వెలిగించే ఈ మహాదీపం సాక్షాత్తు పరమేశ్వరుడి అగ్నిస్తంభం రూపాన్ని మరియు జ్యోతిర్లింగ వైభవాన్ని సూచిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో వెలిగించే ఈ మహాదీపాన్ని దర్శించుకున్న వారికి మరో జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కొండపై వెలిగే ఆ జ్యోతిని దర్శించడం కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఈ దీపం అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రపంచమంతటా వ్యాపింపజేయాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియజేస్తుంది. ఈ పర్వతాన్ని సాక్షాత్తు శివలింగంగా భావించి భక్తులు కార్తీక పౌర్ణమి రోజున సుమారు 14 కిలోమీటర్లు ఉండే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే కోర్కెలు నెరవేరుతాయని, శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని కూడా నమ్ముతారు. ఈ మహా దీపోత్సవం తిరువన్నామలైలో 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం.